స్టిచింగ్ ఛార్జెస్ అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ 35లో చెప్పిండ్రు 2024-25లో ఈసారి కూడా మక్కి అదే పేజ్ 35లో చెప్పిండ్రు. పోనీ అమలైందంటే కాలే. ఏంటిది ఇది? పేజ్ 35లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ల కుట్టి ఛార్జీలను జతకు 50 రూపాయల నుంచి 75 రూపాయలకు పెంచడం జరిగింది అని ఇంకా చాలా ఎక్కువ చెప్పారు. దానికి టైం లేదు. ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్. ఇందులో కూడా ఏం చెప్తారంటే స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు ఛార్జీలను 75 రూపాయలకు పెంచడం జరిగింది. సేమ్ పేజ్ 35 మక్కి కొట్టిరే, మారం కూడా మారలే. అయితే దీంట్లో ఏముంది? నిజంగా 75 రూపాయలు ఇచ్చిండ్రా? ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 25 రూపాయలు ఇచ్చింది, మేము 75 చేసినామని చెప్పి ఆయన ఇంకింత అబద్ధం మాట్లాడు. ఓపెన్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్లో చెప్పిండ్రు. నిజమేందంటే మేమున్నప్పుడు 50 రూపాయలే ఇచ్చాము, మేము మహిళా సంఘాలకే ఇచ్చాము, ఈ ప్రభుత్వం కూడా 50 రూపాయలే ఇచ్చింది. నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండ్రు. నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన. కొత్త ప్రభాకర్ అన్న కూడా వాళ్ళ దుబ్బాక ఎంఈఓకి ఫోన్ చేసి అడిగిండు, ఏంది భయ్ మీరు 50 రూపాయలు వచ్చినాయా 75 రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే 50 రూపాయలే వచ్చినాయి సార్, 75 రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది.